హలో మాస్టరు, ఏమండే మేడం గారు, ఇవాళ నేను చూపించే ఉసిరికాయ తురుము పచ్చడిని అస్సలు మిస్ అవ్వకుండా సీజన్ అయిపోయేలోపు పెట్టేసుకోండి. వేడన్నంలో కూసింత పప్పుల పొడి, మంచిగా ఊరిన ఉసిరికాయ తురుము పచ్చడిని వేసుకొని కొంచెం నెయ్యి తగిలించి ఇంట్లో వాళ్ళకి ముద్దలుగా కలిపి పెట్టండి. కుంభాల కుంభాల అన్నమైన అవ్వలీలాగా ఖాళీ అయిపోతుందండి. పక్కా కొలతలతో ఎలా చేయాలో చెప్పేస్తాను, ఫాలో అవడం అస్సలు మర్చిపోకండి. ఉసిరికాయ తురుము పచ్చడి కోసం 25 నుండి 30 ఉసిరికాయల్ని లేదా 700 గ్రాముల ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తడారనిచ్చి మంచిగా తురుము పట్టుకోండి. ఒక బాణల్లో 200 గ్రాముల వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనెని వేసుకోండి. దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని, 2-3 ఎండుమిరపకాయల్ని, ఆవాలు ఇంగువ వేసి ఆవాలు చిటపటలాడేదాకా నూనెని వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఇందులోకి ఉసిరికాయ తురుముని వేసేసుకొని నూనె మొత్తం తురుముకు పట్టేలాగా కలుపుకోండి. మూత పెట్టుకొని ఉసిరికాయ తురుముని చక్కగా మగ్గించుకోండి. మగ్గించుకున్న ఉసిరికాయ తురుము పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 1.5 కప్పుల కారం, కారంలో సగం అంటే 3/4 కప్పు ఉప్పు, కొంచెం పసుపు, 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ ఆవపిండి, ఆవపిండిలో సగం కంటే తక్కువ మెంతుపిండిని వేసుకోండి. మొదటిసారి పచ్చడి పెట్టేవాళ్ళు ఆవపిండి మెంతుపిండిని చూసుకొని వేసుకోండి. ఒక 400 గ్రాముల వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె తీసుకోండి. నూనె వేడెక్కాక ఇందులోకి ఇంగువని వేసుకొని నూనెని గోరువెచ్చగా అవనివ్వండి. గోరువెచ్చటి నూనెని పచ్చడిలో కలుపుకొని ఒక 2 రోజులు ఊరనిస్తే 3 నెలలైనా బేషుగ్గా ఉండే ఉసిరికాయ తురుము పచ్చడి తయారైపోతుందండి. పచ్చడికి తడి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోండి.